Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. డొనాల్డ్ ట్రంప్, ఇలాన్ మస్క్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరికి నష్టం, ఎవరికి ఎంత నష్టం, ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్న పనిది. ఎందుకంటే ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్, ఇద్దరు శతకోటీశ్వర్లు, బిగ్ బిజినెస్ మ్యాన్. అందులో ట్రంప్ చేతిలో రాజకీయ శక్తి ఉంటే ఇలాన్ మస్క్ చేతిలో రాజకీయాలను శాసించే వ్యాపార శక్తి ఉంది. ఇద్దరు కూడా హైలీ ఈగోయిస్టిక్ పర్సన్స్, హైలీ అంబిషియస్ పర్సన్స్. సో వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం ఏ రకమైన పర్యవసనాలకు దారితీస్తుంది? కొన్ని ఇండికేటర్లు అయితే ఇప్పటికే వస్తున్నాయి. ఇలాన్ మస్క్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. ఒక్కరోజే 14% డిక్లైన్ అయింది. $152 బిలియన్ దెబ్బతిన్నది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక 1 వీక్లో 18% పడిపోయింది. వాస్తవంగా ట్రంప్తో స్నేహం వల్ల ఇలాన్ మస్క్ టెస్లా పైన వ్యతిరేకత పెరిగి బాయ్కాట్ టెస్లా నినాదాలు వచ్చి టెస్లా సేల్స్ దెబ్బతిన్నాయి. దాంతోనే టెస్లా షేర్లు పతనమవుతూ వచ్చాయి. అందుకే 2025లో 30% టెస్లా షేర్ పడిపోయింది. మోర్ దెన్ $480 ఉన్నది కాస్త. ఇలా టెస్లా ఇలాన్ మస్క్ ట్రంప్తో స్నేహం చేసినందుకు నష్టపోయింది, యుద్ధం చేస్తున్నందుకు నష్టపోయింది. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ఓపెన్గానే బెదిరించాడు. సో అమెరికా ప్రభుత్వము ఇలాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు, కాంట్రాక్ట్లు అన్నీ రద్దు చేసుకుంటామని. సో నియర్లీ $28 బిలియన్ వరకు నష్టము అని అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ హెచ్చరించాడు. ఎందుకంటే ట్రంప్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అడ్డగోలుగా అమెరికా ఖర్చును పెంచుతుంది, అమెరికా లోటును పెంచుతుంది అని ఇలాన్ మస్క్ విమర్శిస్తే ట్రంప్ టిపికల్ రిప్లై ఇచ్చాడు. సో నిజంగా బడ్జెట్లో 100 కోట్ల నష్టాన్ని పూడ్చాలి లోటును అంటే ఒకటే మార్గం, ఇలాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చే రాయితీలు ఆపేస్తే సరిపోతుంది అని. సో నిజమే, ఇప్పుడు టెస్లా కంపెనీయే లాస్ట్ 1.5 డికేడ్ 2007 నుంచి ఇప్పటికీ $3 బిలియన్ ఇన్సెంటివ్స్ పొందింది. వాస్తవంగా ట్రంప్ వాదన కూడా అదే. ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చేటువంటి రాయితీలు తగ్గించినందుకే ఇలాన్ మస్క్ కోపం వచ్చింది. అప్పటిదాకా నాతో బాగానే ఉన్నాడు అంటూ ట్రంప్ ఆరోపణ. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కారణాలు ఏదైనా టెస్లాకు ప్రభుత్వ రాయితీలు పోతే చాలా పెద్ద నష్టం. ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల వల్ల టెస్లా మార్కెట్లో కాంపిటీటర్గా నిలబడగలిగింది. కన్జ్యూమర్కు ప్రైస్ పెరుగుతుంది, కంపెనీకి సేల్స్ దెబ్బతింటాయి. ఇక రెండవది స్పేస్ ఎక్స్ తయారు చేసే రీయూజబుల్ రాకెట్స్ను నాసా వాడుతుంది. ఇటీవల మనం చూసాం సునీతా విలియమ్స్ ఎపిసోడ్లో కూడా. ఈవెన్ అమెరికన్ మూన్ మిషన్లో కూడా నాసాకు స్పేస్ ఎక్స్కు మధ్య అండర్స్టాండింగు. సో లాస్ట్ 2008 నుంచి ఇప్పటి వరకు నాసా స్పేస్ ఎక్స్కు ఇచ్చిన కాంట్రాక్ట్ల మొత్తం విలువ అరౌండ్ $21 బిలియన్ అని అంచనా. అసలు ఇంకా ఫ్యూచర్లో కూడా నాసా చేసుకున్న అన్ని ఒప్పందాలని కనుక ఫుల్ఫిల్ అయ్యి పేమెంట్లు అన్ని ఒప్పందాలకు అమలైనాక జరిగే టోటల్ పేమెంట్ అయితే $90 బిలియన్ వరకు కూడా వెళ్తుంది అని. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ ఆదేశిస్తే నాసా స్పేస్ ఎక్స్తో ఉన్న వ్యాపార బంధాన్ని ఆపేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రెండవ నష్టం. మూడవ నష్టం, అనేక రకాల ప్రభుత్వ సంస్థలు ఇలాన్ మస్క్ వెనుకపడచ్చు. ఎందుకంటే ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఒకే జాతి. తమకు అనుకూలంగా చట్టాలని, నిబంధనల్ని మార్చుకొని మలుచుకొని వ్యాపారాన్ని పెంచుకునే స్వభావం.
చాలా పెద్ద పెద్ద వ్యాపార కంపెనీలు, బడా కార్పొరేట్ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడైనా ఇదే చరిత్ర. సో దానికి రెగ్యులేటర్స్ అంటారు. అంటే మా ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు వాటిపైన నిఘా పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మన గౌతమ్ అదానీ పైన కేసు పెట్టిన యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈవెన్ ఇలాన్ మస్క్ పై కూడా కేసు పెట్టింది. కారణం ఏంటంటే ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేసింది. సో ఇలాన్ మస్క్ ట్విట్టర్ను కొని ఎక్స్గా మార్చాడు. అలాగే ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషను, యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంట్స్ అండ్ టెలికాం రెగ్యులేటరీ ఏజెన్సీస్ నుంచి కూడా తీవ్రమైన పర్యవేక్షణ, మానిటరింగ్, విజిలెన్స్ ఎదుర్కొంటున్నాడు. అలాగే మీకు టెస్లా డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ యుఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ నుంచి విచారణ ఎదుర్కొంటోంది. మీకు న్యూరోలింక్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది టెస్లా, మన ఇలాన్ మస్క్. ఇదేంటంటే బ్రెయిన్లో చిప్స్ పెడుతుంది. సో దీనికి ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్కు యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుంచి పర్మిషన్ రావాలి. ఒకవేళ ఆ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి కూడా యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్తో ఘర్షణ పడితే ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇంకా పట్టు బిగించే ప్రమాదం ఉంది ఇలాన్ మస్క్కు. సో అందువల్ల ఇలాన్ మస్క్ వ్యాపారాలపైన డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజ్. ట్రంప్కు ఇలాన్ మస్క్ ఉన్న సంబంధాన్ని గుర్తించి ప్రపంచంలో చాలా దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఇలాన్ మస్క్ను సంతృప్తిపరిచే పనులు మొదలుపెట్టాయి. మీకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఇలాన్ మస్క్ను కలిశాడు. ఇలాన్ మస్క్ ట్రంప్లను కలవక ముందే బడ్జెట్లో ట్రంప్ కోరుకునే హార్లీ డేవిడ్సన్, ఇలాన్ మస్క్ కోరుకునే టెస్లాలకు అనుకూలంగా ఇంపోర్ట్ డ్యూటీస్ను ప్రభుత్వం తగ్గించింది. 110% నుంచి 70% తగ్గించేసింది. ఈవెన్ టెస్లాకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న నిబంధనలకు కూడా సడలించి షోరూమ్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకంటే ఇలాన్ మస్క్ను మచ్చిక చేసుకుంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ కనుక ట్రంప్ను కూడా అనుకూలంగా మా వశం చేసుకోవచ్చు అని భారతదేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఇలాన్ మస్క్తో రిలేషన్ మొదలుపెట్టాయి. ఇప్పుడు ట్రంప్కు మస్క్కు మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఎన్ని దేశాలు ఇలాన్ మస్క్ ఇచ్చిన ప్రత్యేక హోదాను నిలబెట్టుకుంటాయనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ కోపం వస్తుందని కూడా ఇలాన్ మస్క్ను దూరం పెట్టచ్చు, ఇలాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చిన ఫేవర్స్ను తగ్గించవచ్చు కూడా. సో ఆ రకంగా ఇలాన్ మస్క్ తన ఫారిన్ కాంట్రాక్ట్స్లో కూడా ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఇప్పటికే ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ సీరియస్ ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. ఎందుకంటే జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనే ఒక అల్ట్రా నేషనలిస్ట్ పార్టీకి ఇలాన్ మస్క్ మద్దతు ఇచ్చాడు. అది ఇటీవల ఎన్నికల్లో మేజర్ అపోజిషన్గా కూడా ఎమర్జ్ అయింది. సోషల్ డెమోక్రాట్లు, క్రిస్టియన్ డెమోక్రాట్లకు ఒక ఛాలెంజర్గా ఎమర్జ్ అయింది. సో దానివల్ల జర్మనీలో బాయ్కాట్ టెస్లా అనే నినాదం మొదలైంది. ఫలితంగా జర్మనీలో టెస్లా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఇలా యూరోపియన్ పాలిటిక్స్లో ఇలాన్ మస్క్ వేలు పెట్టడం వల్ల యూరోప్ అంతటా ఈ సెంటిమెంట్ పెరిగింది. సో ఇప్పుడు ఇలాన్ మస్క్ పైన ట్రంప్తో స్నేహం వల్ల ఆయన ట్రంప్ దారిలో ఇతర దేశాలపైన అటాక్లు పెట్టడం వల్ల వ్యాపారాన్ని వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల ఇలాన్ మస్క్ వ్యాపారాలు సవాళ్ళు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్తో తెగదెంపులు చేసుకున్నాక ఈ సవాళ్ళు పెరుగుతాయా తగ్గుతాయా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇలాన్ మస్క్ పైన అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఆయన వ్యక్తిగత ప్రవర్తనపై కూడా డొనాల్డ్ ట్రంప్ పైన ఇలాన్ మస్క్ పెద్ద ఆరోపణ చేశాడు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే సెక్స్ అఫెండర్, వాడితో సంబంధాలు ఉన్నాయి అని ఒక బాంబు పేలుస్తున్నాను అని చెప్పి నిన్న వ్యాఖ్యానించాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది అని. నేను ఎప్స్టీన్ ఫైల్స్ పైన వాట్ ఆర్ ఎప్స్టీన్ ఫైల్స్ అని సెపరేట్ వీడియో చేసాను చూడండి.
సో ఇప్పుడు ట్రంప్కి సంబంధించిన సెక్స్ స్కాండల్స్ కానీ ఇతర స్కాండల్స్ కానీ ఇలాన్ మస్క్ బయట పెడితే ఇలాన్ మస్క్కు సంబంధించిన అంశాలపై కూడా ట్రంప్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంటే ఇలాన్ మస్క్ ఏం సొక్కం బంగారం కాదు. ట్రంప్కు ఉండే బలహీనతలన్నీ ఇలాన్ మస్క్ ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత బంధం కూడా కుదిరింది. ఇలాన్ మస్క్ పైన చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి, తాను ఎలా ఉమెన్ స్టాఫ్తో మిస్బిహేవ్ చేస్తాడు అని. సో అందువల్ల ఇప్పుడు ఇలాన్ మస్క్ ఏ రకమైన సవాళ్ళు ఎదుర్కొంటాడు అనేది కూడా ఆసక్తికరం. ఎందుకంటే ట్రంప్తో మైత్రి వల్లనే ఇలాన్ మస్క్ ప్రపంచంలో తన వ్యతిరేకులు పెంచుకోలే. ప్రపంచవ్యాపితంగా తన ఐడియాస్ ద్వారా, తన వ్యాఖ్యల ద్వారా, తాను తీసుకునే పొజిషన్స్ ద్వారా కూడా వ్యతిరేకత పెంచుకున్నాడు. ఇప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ పైన విరుచుకుపడ్డాడు. అర్జెంటీనాలో కూడా అల్ట్రా నేషనలిస్ట్ పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఇలా వరల్డ్ వైడ్ పాలిటిక్స్లో కూడా వేలు పెట్టాడు ఇలాన్ మస్క్. సో అందువల్ల ఒక్క అమెరికన్ రాజకీయాల్లోనే కాదు ఇలాన్ మస్క్. సో తన అల్ట్రా నేషనలిస్ట్ రైట్ వింగ్ కన్జర్వేటివ్ పొలిటికల్ ఒపీనియన్స్తో వరల్డ్ పాలిటిక్స్లో ఇంటర్వ్యూన్ అయ్యాడు. అదంతా కూడా ఇలాన్ మస్క్ వ్యతిరేకతగా మారి ఆయన వ్యాపారాల్ని కూడా ప్రభావితం చేశాయి. మీరు గమనిస్తే అమెరికాలో కూడా పలు చోట్ల టెస్లా పైన హింసాత్మక దాడులు, వైలెంట్ అటాక్స్ కూడా జరిగాయి. ట్రంపే వాటిని టెర్రరిస్ట్ అటాక్స్గా కూడా పేర్కొన్నాడు. సో ఇప్పుడు ఇలాన్ మస్క్కు మరి ఈ పొలిటికల్ సపోర్ట్ లేనప్పుడు ఆయన కొని తెచ్చుకున్న ఈ వ్యతిరేకత అంతా తగ్గుతుందా, పెరుగుతుందా చూడాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇలాన్ మస్క్కు ట్రంప్తో ఘర్షణ వల్ల జరిగే నష్టం. ఇక లాభం ఏంటో మనం చెప్పలేము. ఇక ట్రంప్కు మరి నష్టం లేదా? ట్రంప్ కూడా నష్టమే. ఎందుకు నష్టం అంటే ట్రంప్ అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఆల్రెడీ మీకు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడని పెద్ద ఆరోపణ చేశాడు. ఇప్పుడు ఇది అమెరికన్ పాలిటిక్స్లో పెద్ద సంచలనంగా మారుతుంది. నిన్నటిదాకా ట్రంప్కు దగ్గర మిత్రుడు, కో ప్రెసిడెంట్ అని ట్రంప్ చేత పిలిపించుకున్న ఇలాన్ మస్కే ఆరోపణలు చేస్తున్నారంటే డెఫినెట్గా ట్రంప్ ప్రత్యర్థులకు, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థులకు, డెమోక్రట్లకు ఇది అతిపెద్ద పొలిటికల్ వెపన్గా మారబోతుంది. ట్రంప్ ఏం కొత్త కాకపోవచ్చు ఈ సెక్స్ స్కాండల్స్, బట్ స్టిల్ వన్ మోర్ ఆయుధంగా మారబోతుంది. అలాగే రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఇలాన్ మస్క్ యాక్టివిటీ మొదలుపెట్టాడు. ఓపెన్గానే రిపబ్లికన్లు పిలిపించాడు, మీకు ట్రంప్ కావాలా, నేను కావాలా తేల్చుకోండి. ట్రంప్ 3.5 years ఉంటే నేను 40 years ఉంటాను అని ఇలాన్ మస్క్ పేర్కొన్నాడు. అందుకే రిపబ్లికన్ పార్టీ లీడర్స్ ఎవరికి కూడా బహిరంగంగా ఇలాన్ మస్క్ను విమర్శించడానికి ముందుకు రావడం లేదు. కారణం ఏంటంటే ఆయన చేతిలో ఉన్న ఎక్స్, ట్విట్టర్, ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యం, ఇవన్నీ కూడా రిపబ్లికన్లు కూడా ఎందుకులే ఇలాన్ మస్క్తో ఘర్షణ అని. ఎందుకంటే ట్రంప్ ఇంకా 3.5 ఏళ్ళే ఉంటాడు మస్క్ అన్నట్లు ప్రెసిడెంట్గా. మరి ఇలాన్ మస్క్ 40 ఏళ్ళు చాలా రిలేటివ్లీ యంగ్లకు ఎక్కువ రోజులు ఉంటాడు. అలాగే కన్జర్వేటివ్ రిపబ్లికన్ పార్టీ ట్రంప్ సపోర్ట్ బేస్కు పిలిపించాడు. ట్రంప్ పని అయిపోయింది, ట్రంప్ ఈజ్ ఎన్ ఇన్గ్రేట్ఫుల్ లయర్, కృతజ్ఞత లేని అబద్ధాల కోరు అని పేర్కొన్నాడు. ఇలాన్ మస్క్ను క్రేజీ అని అలా అని ట్రంప్ ఉతికే ఆరేశాడు. ఎందుకంటే ఇలాన్ మస్క్ ఇది ప్రైవేట్ ఇండివిజువల్, ఆయనకి ఇంకా కొత్తగా ట్రంప్ చేసే నష్టమేమి లేదు. ఆల్రెడీ ట్రంప్ దెబ్బకు వ్యాపారాల్లో నష్టపోతున్నాడు మస్క్, కానీ ఇంకా అదనంగా నష్టపోయేది ఏమీ లేదు. ట్రంప్తో కలిసి ఉన్న నష్టపోయాడు. సో ఇప్పుడు ఇలాన్ మస్క్ దాడికి ట్రంప్ అధికారంలో ఉన్నాడు, అది సమస్య. అధికారంలో లేనివాడు ప్రైవేట్ ఇండివిజువల్కి ఉన్నది, ఆయన వ్యాపారాలకు ఏమీ ప్రమాదం రాదు కదా. అందుకే ఇప్పుడు మీరు గమనించండి, ఒక కన్జర్వేటివ్ పర్సన్ ఎక్స్లో పోస్ట్ చేశాడు, ప్రెసిడెంట్ ట్రంప్ని ఇంపీచ్ చేయాలి, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అంటే ఇలాన్ మస్క్ దాన్ని రీపోస్ట్ చేస్తూ ఎస్ అన్నాడు. అంటే ట్రంప్కు వ్యాన్స్కు మధ్య, ట్రంప్ ఫాలోవర్స్ జేడీ వ్యాన్ ఫాలోవర్ల మధ్య కూడా ఘర్షణకు ఇలాన్ మస్క్ బీజం వేస్తున్నాడు. ఒక రకంగా రిపబ్లికన్ పార్టీలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీలో, హైలీ కన్జర్వేటివ్ అమెరికన్ ఓటర్స్లో ట్రంప్ పట్ల ఒక వ్యతిరేకతను పెంచి ట్రంప్ ఒక రైవల్గా ఇలాన్ మస్క్ ఎమర్జ్ అవుతున్నాడు. ఇది ఖచ్చితంగా ట్రంప్కు ఒక పొలిటికల్ ఛాలెంజ్గా, పొలిటికల్ థ్రెట్గా కూడా ఇలాన్ మస్క్ పరిణమించవచ్చు. ఇంకా ట్రంప్కు సంబంధించిన ఏ సీక్రెట్లు ఇలాన్ మస్క్ దగ్గర ఉన్నాయో మనకు తెలియదు, ఏ బాంబులు ఎప్పుడు పేలుస్తాడో తెలియదు. ఇప్పుడైతే రిపబ్లికన్ పార్టీలో చీలిక తెస్తున్నాడు, కన్జర్వేటివ్ సపోర్ట్ బేస్లో చీలిక తెస్తున్నాడు,
సో ట్రంప్కు ఎక్కడ లేని ఇక్కట్లు ఇబ్బందులు ఇలాన్ మస్క్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఇద్దరి మధ్య ఘర్షణ ఇద్దరికీ నష్టమే. అది ఎంత మేరకు నష్టమో తెలియదు. రేపు భవిష్యత్తులో అదే వీళ్ళిద్దరిని మళ్ళీ కలిపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.